Welcome to Nan Minnu Vlogs. చూస్తున్నారు కదా పెద్ద బేర్ ఇది. ఓ గాడ్, చూస్తే నిజంగా కూర్చున్నట్టే ఉంది. దండం పెడతా. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మెన్ను కలిసి వాళ్ళ బ్యాండ్ ట్రిప్కి వెళ్తున్నాం. తను ఆల్రెడీ కార్లో వెయిటింగ్. సో మేము బయలుదేరిపోతున్నాం. సో ఈ వీక్ లాంగ్ వీకెండ్ వచ్చింది మాకు, లైక్ లేబర్ డే కెనడాలో ఉంది. సో ఈ లాంగ్ వీకెండ్ మేము ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుందాం. లైక్ క్యాల్గరీకి మూవ్ చాలా డేస్ అవుతుందని బ్యాండ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. మెను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో మేము టిమోటిన్స్ దగ్గర ఆగి తినడానికి ఏదైనా తీసుకుందామని అనుకున్నాము. మా ఇంటికి చాలా దగ్గరలో టిమోటిన్స్ ఉంది. సో టిమోటిన్స్లో ఆగి ఎగ్ అండ్ చీజ్ ఆన్ బిస్కెట్ మెనూ తీసుకుంది. నేనేమో ఎవ్రీథింగ్ బేగల్ ఎగ్ అండ్ చీజ్ తీసుకున్నాను. అండ్ దాంతోపాటు ట్విస్ట్ రోల్స్, మిన్నుకి కాఫీ తీసుకున్నాము. సో కాఫీ తీసుకొని మేము వచ్చేసాము. మిన్ను రెగ్యులర్గా అయితే హాట్ చాక్లెట్ తాగుతుంది. నాకు హాట్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం. అండ్ నేను ఎవ్రీథింగ్ బేగల్ ట్రై చేస్తున్నాను. ఇది పృథ్వీ తీసుకున్నాడు, బట్ ఐ వాంట్ టు ట్రై చేశాను. ఇది చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నేను ఎగ్ అండ్ చీజ్ బిస్కెట్ అయితే తింటున్నాను. ఇది కూడా బాగుంది, నాకు రెండు నచ్చినాయి. అండ్ ఇద్దరం షేర్ చేసుకుంటూ అలా ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. సో బ్యాన్ఫ్ ట్రిప్ అనగానే అందరూ ఒక లేక్ లూయిస్ చూసి అంతే అనుకుంటారు, బట్ బ్యాన్ఫ్ చుట్టుపక్కల చూడాల్సినవి చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో ఇవాళ మేము సన్షైన్ విలేజ్ వెళ్ళి అక్కడ గండోలా అండ్ చైర్ లిఫ్ట్ ఎక్కి ఆ ప్లేసెస్ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. లాంగ్ వీకెండ్ కాబట్టి లైక్ టూ డేస్ అలా ప్లాన్ చేసాము. ఇవాళైతే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ ఫ్లాగ్స్ అన్నీ చూసారు కదా, ఇక్కడ రోడ్ సైడ్ చాలా ఫ్లాగ్స్ పెట్టారు. లాంగ్ వీకెండ్ కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉంది. 110 వెళ్ళాల్సిన రోడ్డు మీద లైక్ నేను లిటరల్లీ 40-50లో వెళ్ళాల్సి వచ్చింది. అండ్ అలా ముందుకు వెళ్తున్న కొద్దీ లైక్ ట్రాఫిక్ ఇంకా పెరుగుతూ వచ్చింది. నేను ఇంకా స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. సమ్వేర్ 80s-90sలో వెళ్ళాము. బట్ వన్ ఆఫ్ ద ఒక ప్లేస్లో లైక్ హెవీ ట్రాఫిక్ ఉండే, ఎందుకంటే ప్రొటెస్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. లైక్ కెనడాలో ట్యాక్సెస్ పెరుగుతున్నాయి, మోర్టిగేజ్ ఇంక్రీజ్ అవుతుంది, చాలా థింగ్స్ కెనడాలో జరుగుతున్నాయి ఇప్పుడు. సో వాటన్నిటిని ప్రొటెస్ట్ చేస్తూ రోడ్ సైడ్ ఫ్లాగ్స్ ప్లకార్డ్స్ పట్టుకొని అయితే ప్రొటెస్ట్ చేశారు. సో దానివల్ల కొంచెం ట్రాఫిక్ అయితే ఉండింది. అండ్ ట్రాఫిక్ అయితే కాదు, లైక్ వాట్ కెన్ ఐ సే, వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం వల్ల ట్రాఫిక్ స్లో అయింది. సో మేము కూడా ఈ హైవే మీద కొంచెం స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. ఇది బ్యాన్ఫ్ నేనుండే ప్లేస్ నుంచి మేముండే ప్లేస్ నుంచి జస్ట్ 1 hour 40 minutes ఏమో ఉంటుంది. సో ఇట్ ఈజ్ లైక్ ఈజీ పీజీ ట్రిప్ అన్నమాట. మేమైతే రెగ్యులర్గా వద్దాము, బ్యాన్ఫ్ దగ్గరే ఉంది, క్యాల్గరీ షిఫ్ట్ అయ్యాం కదా అని పాస్ తీసుకుందాం అనుకున్నాం. యాన్యువల్ పాస్కి అరౌండ్ $150 అవుతుంది. అండ్ కెనడాలో ఉన్న అన్ని నేషనల్ పార్క్స్ ఫ్రీగా విజిట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు రేపు మేము మళ్ళీ వస్తాము. సో ఇప్పుడు డే పాస్ తీసుకుంటే ఏమవుతుందంటే $20 కట్టి వెళ్ళాలి, మళ్ళీ రేపు $20 కట్టాలి. బట్ యాన్యువల్ పాస్ చూసారు కదా, $150. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు ఇది యూజ్ అవుతుంది. సో అలా తీసుకొని ముందుకైతే కంటిన్యూ అవుతున్నాము. ఈ గేట్ తర్వాత అయితే ట్రాఫిక్ లేదు, డ్రైవ్ బాగుంది. సో ఇంకా వ్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే, చూస్తున్నారు కదా వీడియో స్టార్టింగ్ నుంచి, కెనడా చాలా బ్యూటిఫుల్ కంట్రీ. మెను అయితే చిప్స్ తింటూ ఆ వ్యూస్ ఎంజాయ్ చేస్తుంది. తనకి లేస్ అంటే చాలా ఇష్టం. ఇండియా కైండ్ ఆఫ్ లేస్ మేము ఇక్కడ పంజాబ్లో తీసుకొని వెళ్ళాము. అండ్ మెను ఆ వ్యూస్, ఆ మౌంటైన్స్, పక్కన వచ్చే చిన్న లేక్స్ అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఏంటి మెను చెప్పు. అవును, ఇలాంటి ప్లెజెంట్ వెదర్లో నేనైతే డ్రైవ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను. డ్రైవ్ స్టార్టింగ్లో మౌంటైన్స్ అంతా మంచిగా కనిపించలేదు, బట్ ముందుకు వెళ్తున్న కొద్ది మౌంటైన్స్ దగ్గరకు వస్తుంటే ఆ వ్యూస్, ఆ విజువల్స్ చాలా అందంగా ఉంది. మోర్ దెన్ 1 hour డ్రైవ్ ఉన్నా కానీ మాకైతే టైర్డ్ ఏమో అనిపించలేదు. ఇప్పుడు సన్షైన్ విలేజ్ కి ఎంటర్ అయిపోయాము. అలా 1.5 hour డ్రైవ్ చేస్తూ సన్షైన్ విలేజ్కి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, నాకైతే విండోస్ నుంచే కనిపిస్తుంది గండోలా. నేను ఎప్పుడు ఎక్కలేదు. మేమైతే గండోలా దగ్గరకు వచ్చినాం. చూస్తున్నారు కదా అక్కడ, నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది అనమాట. నేను పృథ్వీ అయితే ఫుల్ చిల్ అవుతాము. ఇది కూడా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, చూడాలి ఎట్లుంటుందో. మిన్నుకే కాదు, నాకు కూడా ఫస్ట్ టైమే. బట్ పార్కింగ్ దొరుకుతుందో లేదో, ఎంత టైం పడుతుందో అనుకున్నా. బట్ లోపలికి వచ్చిన వెంటనే చాలా ఎంటీ పార్కింగ్ లాట్స్ కనిపించాయి. సో కార్ అయితే పార్క్ చేసాము. మిన్ను నేను ఎక్సైట్మెంట్తో ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఒక
ఇక్కడ 3 ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి. మన కెనడా ఫ్లాగ్ ఉంది, వేరే కంట్రీ ఫ్లాగ్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ ఒక పెద్ద బియర్ ఉంది. మిన్ను నేను కలిసి ఈ బియర్ దగ్గర చాలా పిక్స్ దిగాము. అండ్ చూస్తున్నారు కదా గండోలా. హే సే హాయ్. పుష్ చేయి, లోపల చేయబెట్టి పుష్ చేయి. దా. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. మిన్ను ఫేస్లో నాకు ఆ ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. సో ఆ స్టెప్స్ తీసుకొని ఇలా పైకి వచ్చాము. లెఫ్ట్ సైడ్ గండోలా ఎక్కి పైకి వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడ ఈ బిల్డింగ్లో 2nd ఫ్లోర్లో అనుకుంటాను పైకి వెళ్తే గండోలా రిలేటెడ్ టికెట్స్ తీసుకోవచ్చు. నాకు అంత క్లారిటీ లేదు, లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. యా, ఇవాళ వెదర్ చాలా బాగుంది. యాక్చువల్గా కిడ్స్ ఫ్యామిలీస్ చాలామంది వచ్చారు, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత మంది అయితే రాలేదు. ఎందుకంటే యాజ్ ఐ మెన్షన్ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో, చాలామంది బ్యాన్ఫ్ అంటే ఓన్లీ లేక్ లూయిస్, ఆ చుట్టుపక్కల లేక్స్ అని అనుకుంటారు. ఈ గండోలా అయితే చాలా తక్కువ మంది ఎక్స్ప్లోర్ చేస్తారు, అందుకే మనకు పార్కింగ్ చాలా ఈజీగా దొరికింది. సో ఇప్పుడు మేము 2nd ఫ్లోర్కి అయితే వచ్చేసాము. 2nd ఫ్లోర్లో షాపింగ్ చేయడానికి చాలా థింగ్స్ ఉన్నాయి. అండ్ రిజిస్ట్రేషన్, ఇటు సైడ్ ఉంది రిజిస్ట్రేషన్. వెళ్ళి అసలు కాస్ట్ ఏంటి, ఏమేమి చేయొచ్చు అనేది కనుక్కుంటాను. సో ట్రిప్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళే ముందు అయితే ఇక్కడ షాపింగ్ చేయాలనుకుంటున్నాము. మిన్ను ఏమైనా షాపింగ్ చేస్తుందో చూడాలి. ఓకే, సో గాయస్ మా పాసెస్ అయితే వచ్చేసాయి. 2 పాసెస్, ఈచ్ పాస్కి $69, అంటే $70 ఒకటి, అంటే రెండింటికి కలిపి $140. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న రిజిస్ట్రేషన్ డెస్క్లో మేము 2 పాసెస్ తీసుకున్నాము. అండ్ వీటితో పాటు యాక్చువల్గా ఈ మ్యాప్ అయితే తీసుకున్నాము. దీంట్లో రైడ్ డీటెయిల్స్ ఉన్నాయి. సో మేము ఇక్కడ స్టార్ట్ అవుతాము. 1 ఇది కవర్ చేయొచ్చు, 2 కవర్ చేయొచ్చు, 3 కవర్ చేయొచ్చు, బికాస్ ఆల్రెడీ నూన్ అయిపోయింది. సో ఇదంతా అయితే కవర్ చేయలేము, బట్ ఈ పాసెస్తో ఇదంతా కవర్ చేయొచ్చు. బట్ నేను కనుక్కున్న దాన్ని బట్టి 1, 2, 3 ప్లేసెస్ అయితే మేము కవర్ చేయగలము. సో వీ గోనా జంప్ అండ్ ఎక్స్ప్లోర్ దీస్ థింగ్స్. అసలు మిన్ను నన్ను పైన ఒక 1 మినిట్ కూడా వేస్ట్ చేయనీయలేదు. పాసెస్ తీసుకొని వెంటనే కిందికి వచ్చేసాము. తను అంత ఎక్సైటెడ్గా ఉంది గండోలా ఎక్కడానికి. తన ఎక్సైట్మెంట్ చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. పాసెస్ అయితే స్కాన్ చేయించుకొని గండోలా ఎక్కాము. మిన్ను ఫేస్లో నాకు ఆ భయం, ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. చూడాలి తను ఎలా ఎంజాయ్ చేస్తుందో. ఇప్పుడైతే గండోలా స్లోగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. నాకైతే ఫుల్ భయం వేసింది, బికాస్ నేను ఎప్పుడు ఎక్కలేదు. చూస్తున్నారు కదా కింద ఎంత లోతులో ఉందనిపిస్తుంది నాకైతే. నాకు ఎందుకు భయం అంటే అది కింద పడుతుందా ఏంటి, అది వెయిట్ అయితే లిఫ్ట్ చేస్తుందా లేదా అని అనుకున్నాను. బట్ నిజంగా చాలా షివరింగ్ అయితే అయింది. బట్ పైకి వెళ్ళినాక సగం దూరం వెళ్ళినాక నాకైతే బాగానే అనిపించింది. ఇంకా మళ్ళీ ఇంకోసారి ఎక్కొచ్చు, లైక్ మెనీ టైమ్స్ ఎక్కొచ్చు అనిపించింది. చూస్తున్నారు కదా పక్కన నుంచి ఎలా వెళ్తున్నాయో ఆ మౌంటైన్స్ మధ్యల నుంచి, ఆ చెట్ల మధ్య నుంచి వెళ్తూ ఉంటే మాషాల్లా. నువ్వు కూడా మాషాల్లా అంటున్నావా? నేను ఖతర్లో, దుబాయ్లో ఉన్నాను కదా, అక్కడ నేను ఈ వర్డ్ ఎక్కువ యూస్ చేసేవాడిని, ఎందుకంటే నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఎక్కువ ఉండే. మాషాల్లా, అల్హమ్దులిల్లా, ఈ వర్డ్స్ నేను చాలా యూస్ చేసేవాడిని. మిన్ను నా లైఫ్లోకి వచ్చాక నేను ఈ వర్డ్స్ యూస్ చేస్తూ ఫస్ట్ కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అయింది. బట్ ఇప్పుడు తను కూడా ఆ వర్డ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. మరి అలవాటు అయిపోతాయి కదా. రైట్ సావాసం చేస్తున్నాం కదా ఇద్దరం కలిసి, సో అవుతాయి. సో మిన్ను కొంచెం భయంగా ట్రిప్ స్టార్ట్ చేసింది, బట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఈ ఎర్ల్ టర్న్ దగ్గర అయితే మిన్ను చాలా అంటే చాలా భయపడింది, ఎందుకంటే చూసారు కదా తన ఫేస్. అండ్ నేను కెమెరా తిప్పినప్పుడల్లా నా సైడ్ ఎందుకు తిప్పుతున్నావు అని అడిగింది. సో బ్యాన్ఫ్ గండోలా గురించి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అవర్ ఫస్ట్ గండోలా 1978 or 79లో బిల్డ్ చేశారట. అంతకుముందు టూరిస్టులు బస్సెస్లో ఈ ప్యారడైజ్ ఇన్ ద స్కైని చూడడానికి వచ్చేవాళ్ళట. టూరిస్టులు పెరుగుతున్న కొద్దీ చాలా డెవలప్మెంట్ అయితే జరుగుతూ వచ్చింది. స్టిల్ ఇంకా టూరిస్టుల కంఫర్ట్ కోసం ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేస్తూనే వెళ్తున్నారు. ఈ కలర్ఫుల్ క్యాబినెట్స్లో వెల్కమింగ్ నేచర్ని చూస్తూ మనం 5 kilometers రైడ్ అయితే చేస్తాము. మిన్ను అయితే రైడ్ని ఎంజాయ్ చేస్తుంది. తను చాలా కబుర్లు చెప్పింది ఈ రైడ్లో. తన మాటల్లో విందాం అసలు తను ఎలా ఫీల్ అవుతుందని.
గండోలో ఎక్కినప్పుడు చాలా భయం వేసింది, బట్ పైకి వెళ్ళే కొద్దీ నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. పక్క నుంచి చెట్లు అవన్నీ చూస్తూ ఉంటే చాలా మంచి ఫీల్ వచ్చిందనమాట. అయితే ఈ బ్యాన్ఫ్ సన్షైన్ విలేజ్ వచ్చేసి 7,200 ఫీట్లో ఉంది అండ్ విత్ టాప్స్కి ఎలివేషన్ ఆఫ్ 9,000 ఫీట్ అనమాట. ఇంత హైట్లో వెళ్తున్నా కానీ నాకైతే ఏం అనిపించలేదు, ఎందుకంటే స్టార్టింగ్లో ఫుల్ భయం వేసింది, బట్ వెళ్తూ ఉండగా అట్మాస్ఫియర్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మ్యాప్లో మనం తీసుకున్న టికెట్తో ఏ ప్లేసెస్కి అయితే వెళ్ళొచ్చో అవన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. మేమైతే ఎక్కువ కవర్ చేయలేము, ఎందుకంటే గండోలా అండ్ చైర్ లిఫ్ట్ మాత్రమే ట్రై చేద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే 5:30కి అయితే క్లోజ్ చేస్తారు. అండ్ వెళ్తూ ఉంటే నాకు చాలా భయం వేసింది అండ్ చాలా ఎక్సైటింగ్ కూడా అనిపించింది. అండ్ ఇంకా ఎంతసేపు అని పృథ్వీని అడుగుతూనే ఉన్నా. కానీ మిన్నుకు తెలియని విషయం ఏంటంటే ఇంకా హాఫ్ వేనే వచ్చాము. ఈ గండోలా 4.5 కిలోమీటర్స్ కంప్లీట్ రైడ్ ఉంటుంది. ఇంత లాంగ్ రైడ్ ఉంది కాబట్టి మధ్య మధ్యలో చెక్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మిడ్ పాయింట్. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ క్యాబినెట్ సరిగా వర్క్ చేస్తున్నాయా లేదా అన్నది వాళ్ళు లోపల స్క్రీన్స్లో మానిటర్ చేస్తారు. ఎయిర్పోర్ట్లో మనం చెక్ ఇన్ బ్యాగేజ్ ఏదైతే పెట్టినప్పుడు వాళ్ళు ఒక డిస్ప్లేలో లోపల ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయన్నది చూస్తారు కదా, సేమ్ అలాగే ఈ మెషిన్ సరిగా వర్క్ చేస్తుందా లేదా, రోప్ బాగుందా లేదా, ఈ థింగ్స్ అన్నీ వాళ్ళు అక్కడ మానిటర్ చేస్తారు. ఈ మిడ్ పాయింట్లో ఆ చెక్కింగ్ ప్రాసెస్ అయిన తర్వాత ఫర్దర్గా ముందుకు పంపిస్తారు. ప్రతి క్యాబిన్ ఇక్కడ ఆగుతుంది అండ్ వాళ్ళు చెక్ చేసిన తర్వాతే ముందుకు వెళ్తుంది. సో ఇక్కడికి హాఫ్ వచ్చినట్టు. ఈ రైడ్ 4.5 కిలోమీటర్స్ అని చెప్పా కదా, ఆల్మోస్ట్ ఇది 25 to 30 మినిట్స్ అయితే తీసుకుంటుంది. స్టార్టింగ్లో కొంచెం భయంగా ఉంటుంది, మధ్యలోకి వచ్చేసరికి ఎక్సైట్మెంట్ తగ్గుతుంది, నేచర్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాము. అండ్ ఇంకా ముందుకెళ్తుంటే అబ్బా ఇంకెంత దూరం రా అని కూడా అనిపిస్తుంది. ఈవెన్ మా ఫీలింగ్ కూడా అలానే ఉంది. మిన్ను అయితే నన్ను కంటిన్యూస్గా ఇంకెంతసేపు అని అడుగుతూనే ఉంది. లాస్ట్కి అయితే రీచ్ అయ్యాము. మిన్ను ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? గండోలా అక్కడికి అయిపోయిన తర్వాత మిన్ను నేను కలిసి ఈ చైర్ లిఫ్ట్ ఎక్కాము. చైర్ లిఫ్ట్ కొంచెం ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. అక్కడ నుంచి వాకింగ్ ట్రైల్స్ ఉంటాయి. మిన్ను అయితే చాలా అంటే చాలా భయపడుతుంది, ఎందుకంటే ఇది ఓపెన్ ఉంది. జస్ట్ ఒక సీట్లో కూర్చుంటాం, కాళ్ళు గాల్లో వేలాడతాయి. ఇప్పుడు బ్యాన్ఫ్ గండోలలో కార్ చేసి తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఈ రూట్లో చాలా దూరం వరకు ట్రెక్కింగ్ ఉంది. మేము హాఫ్ వే వెళ్ళి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. అండ్ ఇలా చూస్తే అక్కడ మేము ల్యాండ్ అయిన స్టేషన్ ఉంది, ఇదే లాస్ట్ స్టేషన్ యాక్చువల్గా. ఇక్కడ నుంచి మళ్ళీ కార్ చైర్ తీసుకొని డౌన్ వెళ్ళిపోతాము. అక్కడ నుంచి అక్కడ బార్, కెఫే, రెస్టారెంట్స్ ఉన్నాయి. మేము అక్కడ లంచ్ చేసి గండోలలో మళ్ళీ కిందకి వెళ్ళిపోతాము. దట్స్ వాట్ అవర్ ప్లాన్. అండ్ బ్యూటీ 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 వావ్ కదా, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈ ఏరియా. ఈ ప్లేసెస్ లైక్ స్కూల్ డేస్లో మనం బుక్స్లో డ్రాయింగ్స్ స్కెచెస్ వేసినప్పుడు ఎలాంటి నేచర్ అయితే మనం ఇమాజిన్ చేసుకొని వేసేవాళ్ళము, ఆ నేచర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్కూల్ డేస్లో డ్రాయింగ్ వాజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, ఎందుకంటే మిగతా అన్ని సబ్జెక్టులో నేను అంటే మరీ చదవకపోయేవాడిని కాదు కానీ ఐ యూస్ టు బీ యావరేజ్ స్టూడెంట్. సో డ్రాయింగ్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. అండ్ ఈవెన్ మీకు తెలుసా, మన స్కూల్ డేస్లో లైక్ 10th క్లాస్లో ఆర్ 9th క్లాస్లో మనం టీచర్స్ డే అప్పుడు టీచర్ రోల్ ప్లే చేసేవాళ్ళం. అండ్ ఐ డిడ్ ఏ డ్రాయింగ్ టీచర్ రోల్ యాక్చువల్గా. సో అండ్ యునో డ్రాయింగ్ టీచర్ రోల్ వేసి అప్పుడు నేను కిడ్స్కి డ్రాయింగ్ చెప్పింది కూడా ఇట్లాంటి సీనరీయే. సో ఐ లవ్ డ్రాయింగ్. అప్పుడు బాగా చేసేవాడిని, ఇప్పుడు కూడా ఓకే బాగానే చేస్తాను. సో ఈజియెస్ట్ థింగ్ మనం ఎప్పుడైనా డ్రాయింగ్ అంటే సింపుల్గా గీసేది ఇట్లాంటి మౌంటైన్స్, ఇట్లాంటి ట్రీస్, అట్లాంటి క్లౌడ్స్, ఇదే మనం చేసేవాళ్ళం. సో ఐ థింక్ యూ గైస్ గోన్ లవ్ ఇట్. మేము ఇంకా ఇలా ట్రైల్ వాక్ చేస్తూ అటు ముందుకు వెళ్తాము, వెళ్ళి రిటర్న్ అవుతాము. రిటర్న్ అయ్యి అక్కడ చూపించే కదా గండోలా బ్యాన్ఫ్ సన్షైన్ విలేజ్ అని ఉంది, అక్కడ నుంచి కిందకి వెళ్ళిపోతాము. సో చూస్తూనే ఉండండి, ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఇక్కడ ఈ చైర్ అయితే పెట్టారు బికాస్ ఇక్కడ కూర్చొని చూస్తే ఈ వ్యూ మాత్రం అద్దిరిపోతుంది. దట్ క్రేజీ ద వ్యూ ఇస్. మెను యాక్చువల్గా ముందు వాక్ చేస్తూ వెళ్ళింది,
నేను జస్ట్ వీడియో రికార్డ్ చేద్దామని ఆగాను. సో లెట్స్ గో అండ్ క్యాచ్ మిన్నుగాడు. గండోలలో చైర్ కార్లో ట్రావెల్ చేసినప్పుడు నాకు అనిపించింది అసలు ఎంత దూరం ఇంత పైకి ఎందుకు ట్రావెల్ చేస్తున్నామని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సీనరీస్ చూస్తే నాకైతే హెవెన్లా అనిపించింది. నేను చాలా మంచి టైం ఇక్కడ స్పెండ్ చేశాము. లైక్ ఈ ట్రైల్స్ మీద వాక్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ. అండ్ ఇక్కడ మ్యాప్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే కంప్లీట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాయి. అండ్ ఆ చైర్ కార్లో ఇప్పుడు మేము వెనకాలకి వెళ్ళబోతున్నాము. సో బ్యాక్ వచ్చేసాము. మళ్ళీ కార్ చేసి తీసుకొని కిందికి వెళ్ళిపోతాము. విన్ను షల్వి ఎనిమిది డన్ కమాన్. ఏ ఈజీ పీజీ. లైన్స్ మీద నిల్చుంటే కార్ చైర్ ఆగుతుంది, ఎక్కి వెళ్ళొచ్చు అన్నాడు. సో మేము కార్ చైర్ తీసుకొని కిందకి వెళ్తున్నాము. వచ్చేటప్పుడు మెన్ను చాలా భయపడింది అండ్ వెళ్ళేటప్పుడు కూడా చాలా భయపడింది. తను మోస్ట్ ఆఫ్ ద టైం కళ్ళు మూసుకొనే ఉంది. నాకు ఒక సెకండ్ అనిపించింది తనని బాధ పెడుతున్నానేమో అని. బట్ స్టిల్ తనైతే ఈ రైడ్ ఎంజాయ్ చేసిందని నేను అనుకుంటున్నాను. తను కళ్ళు మూసుకొని బాబాని తలుచుకుంటూ ఎప్పుడెప్పుడు వస్తుందా, వచ్చినప్పుడు చెప్పు అని చెప్పి తను అంటూనే ఉంది. కానీ ఈ విజువల్స్, ఈ వ్యూ, ఆ సింగిల్ రోప్ మీద సింగిల్ రాడ్తో ఈ కార్ చైర్ హ్యాంగ్ అవుతూ పైకి వెళ్తుంటే నాకైతే చాలా ఎక్సైటింగ్ అండ్ అడ్వెంచరస్గా అనిపించింది. నేనేమో అడ్వెంచరస్ పర్సన్, మెన్ను కొంచెం అడ్వెంచర్ చేయడానికి జంకుతుంది. బట్ ఇలా పుష్ చేస్తే ఖచ్చితంగా చేస్తుంది. ఐ నో షీ లవ్డ్ ఇట్. బట్ ఫస్ట్ టైం ఎవరికైనా భయం ఉంటుంది. బట్ ఐ ఫెల్ట్ ఈవెన్ థ్యాంక్ఫుల్. నాకు ఇష్టమని తను కొంచెం భయం ఉన్నా సరే చేసింది. ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది. వీ గోనా గో బ్యాక్. అక్కడ గండోలా తీసుకొని రిటర్న్ అయిపోతాం. పైన చైర్ కార్ రైడ్ చేసి అండ్ ఆ ట్రైల్స్ మీద చాలా వాకింగ్ చేసాం కదా. సో నేను కొంచెం టైర్డ్ అయ్యాము. సో లోపల లాంజ్ ఏరియాలో కూర్చొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యాము. సో ఇక్కడ వాడికి మళ్ళీ మన టికెట్స్ చూపిస్తాం, వాడు స్కాన్ చేస్తాడు, గండోలాకి వెళ్ళిపోతాం. ఈ ట్రిప్ అయితే మాకు చాలా మెమరీస్ని క్రియేట్ చేసింది. చాలా ఫొటోస్ దిగాము, చాలా వీడియోస్ తీసాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలా కిందికి వెళ్ళిపోతాం. లంచ్ చేసి జుప్పా సో వీఆర్ డన్ విత్ గండోలా. నేను చాలా భయపడ్డాను. బట్ ఫైనలీ సక్సెస్ఫుల్లీ నేను తీసుకున్నాను. నాకు చాలా క్యూట్ అనిపించింది. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా పైన షాపింగ్ చేయడానికి ఏరియా ఉందని. నేను అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము, అన్నీ చూసాం. చాలా కాస్ట్లీ ఉంది. సో ఫైనల్గా మేము ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ని అయితే తీసుకున్నాము. మిన్నుకు నాకు ఫ్రిడ్జ్ మొత్తం ఇలాంటి మ్యాగ్నెట్స్తో నింపేయాలని ఉంది. కెనడా ఒకటే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ తిరగాలి. మేము ఎక్కడున్నా సరే ఫ్రిడ్జ్ మొత్తం మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ని ఈ మ్యాగ్నెట్స్తో నింపేయాలని అనుకున్నాము. దట్స్ వాట్ వీ స్టార్టెడ్. మేమే కాదు, చాలామంది టూరిస్టులు మెమరీగా స్టిక్కర్స్ కానీ మ్యాగ్నెట్స్ కానీ తీసుకువెళ్తారు. మిన్ను నా కోసం కింద వెయిట్ చేస్తుంది. ఎంత భయంకరంగా ఉంది. ఐ థింక్ యూ షుడ్ ఆల్ ట్రై గండోలా. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నిజం చెప్పు, భయంకరంగా ఉందా బాగుందా? నేను భయపడ్డాను, బట్ వెళ్ళే కొద్దీ ఇట్ వాస్ లైక్ అమేజింగ్. బికాస్ మౌంటైన్స్ మధ్య నుంచి వెళ్తున్నాం కాబట్టి నిజంగా క్రేజీ ఉంది. చెప్పాలంటే మాటల్లో చెప్పలేము, బట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం యూ విల్ ఫీల్ ఇట్. ట్రిప్ స్టార్టింగ్లో నేను కొంచెం భయపడ్డాను, మిన్ను ఈ గండోలా ఆ చైర్ లిఫ్ట్ ఎంజాయ్ చేయగలదా లేదా అని. బట్ తనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. డే ఎండ్ అవుతుంది కదా, చాలా వరకు అందరూ వెళ్ళిపోయారు, మేము కూడా వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ నుంచి మా నెక్స్ట్ స్టాప్ లేక్ లూయిస్. ఆల్రెడీ వీడియో 20 minutes వరకు ఉంది. సో మేమేమనుకుంటున్నామంటే నెక్స్ట్ వీడియోలో ఫ్రెష్గా లేక్ లూయిస్ అందాలని చూపిద్దామని. నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాము లేక్ లూయిస్ వీడియోస్ని క్యాప్చర్ చేసి మీతో షేర్ చేసుకోవడానికి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ మా వీడియోని ఇంతవరకు చూసి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.